తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో జిట్టా కీలక పాత్ర పోషించారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. 2009లో బీఆర్ఎస్ పార్టీని వీడారు. 2009 ఎన్నికల్లో భువనగిరి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ తర్వాత యువ తెలంగాణ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. అనంతరం ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో యువజన సంఘాల నాయకుడిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. అక్టోబర్ 2023-20న తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జిట్టా బాలకృష్ణారెడ్డి డిసెంబర్ 14, 1972న జన్మించారు. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో జిట్టా బాలరెడ్డి, రాధమ్మ దంపతులకు జన్మించాడు. 1987లో బీబీనగర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి సెకండరీ స్కూల్, 1989లో భువనగిరిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. 1993లో పాండ్ నగర్ నుండి డివిఎం డిగ్రీ, పీజీ కళాశాల నుండి బీకామ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పనిచేశారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనుబంధ యువజన సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమాన్ని క్షేత్రస్థాయికి తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల పొత్తులో భాగంగా భువనగిరిని టీడీపీకి కేటాయించడంతో మనస్తాపం చెందారు. ఆ పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వైఎస్ రాజశేఖరరెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. వైఎస్ఆర్ మరణం తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరారు. ఆ తర్వాత వైఎస్ జగన్ లోక్సభలో తెలంగాణ వ్యతిరేక విధానాన్ని తీసుకోవడంతో ఆ పార్టీని వీడారు. అనంతరం సొంతంగా యువ తెలంగాణ పార్టీని స్థాపించాడు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. గత ఏడాది తిరిగి బీఆర్ఎస్లో చేరారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.